వెల్కమ్ టు HR9 న్యూస్. HR9 న్యూస్ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. కడప జిల్లా బద్వేల్ పట్టణం రాఘవేంద్ర గ్రాండ్లో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని మండల జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన రాష్ట్ర నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, జనసేన పార్టీ పండుగ రోజు మార్చి 14 పార్టీ పుట్టినరోజు ఈ రోజు జరగబోవు కార్యక్రమానికి నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించిన మండల నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు పీఠాపురంలో జరగబోవు జనసేన ఆవిర్భావ సభలో పాల్గొని ఆదినాయకుని అమూల్యమైన సందేశాన్ని వినడం కోసం పాల్గొనాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి కార్యకర్త కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, మీ ప్రాంత మండల నాయకులతో మీరు కలిసి బయలుదేరాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమానికి బద్వేలు, గోపవరం, అట్లూరు, కలసపాడు, కాశీనాయన, పోరుమామిళ్ళ జనసేన మండల పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అతి గొప్ప పండుగ రోజైనటువంటి ఆవిర్భావ దినోత్సవం రేపు 14వ తేదీ జరగబోతోంది. బద్వేలు నుంచి కూడా అనేక రకాలుగా అనేక వాహనాలలో ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం అంతా వెళ్ళిపోతుంది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సన్నాహక సమావేశం ఇది. చూశారు మీరు. అంటే ఈ సమావేశానికి 5 ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి వచ్చి మేము కూడా రావాలి, అధ్యక్షుడు వారి ప్రసంగాన్ని వినాలి, అధ్యక్షుడు వారు ఏ విధంగా ముందుకెళ్ళి రేపు అని చెప్పి అందరూ ఉత్సాహంతో ఉన్నారు. ఈ విషయాలని మీ ద్వారా ప్రజలకు కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యవర్గం కూడా ప్రతి నిమిషం ఒకవేళ ముఖ్యమంత్రి అయినా కూడా అత్యంత కన్స్ట్రక్టివ్గా, నిబద్ధతతో, తన సొంత డబ్బులతో సైతం ఉప ముఖ్యమంత్రి ఎక్కడా లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో పరిపాలనలో ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు. చెప్పి మరి స్థాయిలో రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పి అందరికీ ఆదర్శవంతమైన నాయకుడు. పవన్ కళ్యాణ్ గారి ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఈ విషయాలన్నిటిని మీరు కూడా 10 మందికి చేరవేసి మాకు, మా పార్టీకి, మా నాయకుడికి హెల్ప్ చేసిన వాళ్ళైతారు. చివరిగా ఇక్కడ కడప జిల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు చాలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. మేము వాళ్ళు ఒక మాట అని 100 మాట్లాడుకున్నారు. అయ్యా, మీరు 151 స్థానాల నుంచి 175కి ఎదుగుతామని చెప్పి 11 స్థానాలు ఇచ్చి గుడ్డలిప్పి ఈదులో నిలబెట్టారు. మరి 2 చోట్ల ఓడిపోయి నిలబడిన 21 చోట్ల 100% గెలిచి చూపించిన సత్తా మా నాయకుడిది. ఈరోజు నిన్న అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఏంటని, ఇప్పుడు కాదు, రాజశేఖర్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి నాన్నగారు కడప ఎంపీగా నిలబడినప్పుడు ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నా ఆస్తి ఇది అని. మీరు చెప్పే స్థాయి ఏంటంటే, ఆ రోజు మీ నాయన, మీ తాత, నువ్వు, మీ అందరి కలిపిన ఆస్తి మా నాయకుడికి ఆ రోజు సినిమా యాక్టర్గా ఒక సినిమా రెమ్యూనరేషన్, అది మా నాయకుడి స్థాయి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మేము పండగ వాతావరణంలో మాకున్నటువంటి వీర మహిళలను, యువకులను వీళ్ళందరినీ తీసుకుపోయే పనిలో ఉన్నాం. లేకుంటే మీకు ఇంకా గట్టిగా కడప జిల్లా నుంచి చాలా సమాధానం చెప్పే రోజులు ముందు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.